यानी सादगी ऐसी, मैंने ऐसे तो बहुत देश में सादगी पर चलने वाले नेता हुए, लेकिन मैंने अपने दौर में इतनी सादगी पर चलने वाला नेता नहीं देखा। वो मुख्यमंत्री आवास में सिर्फ फाइल वर्क के लिए जाते थे, वो रहते भी नहीं थे। वो सादगी के प्रतीक थे। नेतृत्व का एक संकट है सर, प्रश्न बात करेंगे बाद में। अब अभी नेतृत्व का संकट कहां से? గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారీకర్ కన్నుమూశారు. గత కొంతకాలంగా క్లోమ గ్రంథి క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి ఇవాళ విషమించింది. దీంతో ఆయనకు చికిత్సను అందించేందుకు వైద్యులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. మనోహర్ పారీకర్ తొలిసారి 1994లో గోవా శాసనసభకు ఎన్నికయ్యారు. 1999లో గోవా శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించారు. 2000 అక్టోబర్ 24న తొలిసారిగా గోవా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 2002 ఫిబ్రవరి 27 వరకు ఆ పదవిలో ఉన్న పారీకర్ మళ్లీ 2002 జూన్ 5న మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. खैर एक गैप वहाँ पर आया है, लेकिन हम इतना ही कहेंगे कि एक अच्छा पॉलिटिशियन को हमने खोया है। इसलिए मैं गहरा दुख व्यक्त करता हूँ और हृदयपूर्वक श्रद्धांजलि उनको मेरे ओर से, मेरे पार्टी के ओर से अर्पित करता हूँ। 2005 జనవరిలో నలుగురు భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు రాజీనామా చేయడంతో మైనారిటీలో పడ్డ ప్రభుత్వాన్ని కూడా తన చతురతతో నెట్టుకొచ్చారు. ఆ తర్వాత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి దిగంబర్ కామత్ కు సీఎం అయ్యారు. అయితే 2012 శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మెజారిటీ సాధించడంతో మరోసారి పారీకర్ గోవా ముఖ్యమంత్రి అయ్యారు. అరవై మూడేళ్ల పారీకర్ కొంతకాలంగా ప్యాంక్రియాస్ క్యాన్సర్తో బాధపడుతున్నారు. విదేశాల్లో కూడా చికిత్స పొందినా ఆయన ఆరోగ్యం మెరుగుపడలేదు. కొద్దిసేపటి క్రితం పారీకర్ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని సీఎం కార్యాలయం తెలియజేసింది. ఈ మేరకు సీఎంఓ అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. సీఎంను కాపాడేందుకు మెరుగైన చికిత్స అందిస్తూ డాక్టర్లు సాయశక్తులా యత్నించారని తెలిపింది. कार्यकर्ता हमारे बीच में से चला गया है। करीब 35 साल पहले गोवा में भारतीय जनता पार्टी की जिम्मेदारी मुझे मिली थी और उस समय मनोहर पर्रिकर, श्रीपाद नाइक, संजीव देसाई, दिगंबर कामत, ये 4 लोग टीम के रूप में प्रमुख रूप से काम करते थे। मनोहर पर्रिकर ने अपने जीवन पूरी तरह से गोवा भारतीय जनता पार्टी को समर्पित किया था और उन्हीं के कार्य और कर्तृत्व के कारण गोवा में भारतीय जनता पार्टी की सरकार बनी। बाद में पार्टी के आदेश के अनुसार उन्होंने संरक्षण मंत्री पद की भी जिम्मेदारी ली और जब पार्टी ने आदेश दिया तो फिर से वो गोवा के मुख्यमंत्री बने। उनका जीवन बहुत ही सादगीपूर्ण था, पार्टी के विचारों के प्रति कटिबद्ध था, समर्पित था, ये उनकी विशेषता थी और डाउन टू अर्थ सादगीपूर्ण व्यवहार करने वाला कार्यकर्ता, ये उनकी अंतर और बाह्य ऐसी प्रतिमा थी। मेरे व्यक्तिगत जीवन में राजनीतिक कार्यकर्ता से भी वो मेरे बहुत ही नज़दीक के मित्र थे। उनके जीवन के सुख दुखों के साथ मेरा सतत संबंध रहा। गोवा के राजनीति में जब जब जाता था तो स्वाभाविक रूप से उनके कारण ये संबंध और बढ़ा और मेरे ऐसे बहुत ही निकटस्थ मित्र को आज मेरे साथ वो नहीं है। इस बात का मुझे व्यक्तिगत रूप से बहुत बड़ा दर्द और दुख है। भगवान उनके आत्मा को शांति दे और उनके परिवार को ये हादसा सहन करने की ताकत दे, यही ईश्वर चरणों में मेरी प्रार्थना है।
मैं अभी तुरंत गोवा के लिए निकल रहा हूं और उनके घर जाकर उनका दर्शन लूंगा। గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారీకర్ కన్నుమూశారు. గత కొంతకాలంగా క్లోమ గ్రంథి క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి ఇవాళ విషమించింది. దీంతో ఆయనకు చికిత్సను అందించేందుకు వైద్యులు యత్నించినా ఫలితం లేకుండా పోయింది. మనోహర్ పారీకర్ తొలిసారి 1994లో గోవా శాసనసభకు ఎన్నికయ్యారు. 1999లో గోవా శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించారు. 2000 అక్టోబర్ 24న తొలిసారిగా గోవా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 2002 ఫిబ్రవరి 27 వరకు ఆ పదవిలో ఉన్న పారీకర్ మళ్లీ 2002 జూన్ 5న మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. 2005 జనవరిలో 4 భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు రాజీనామా చేయడంతో మైనార్టీలో పడ్డ ప్రభుత్వాన్ని కూడా తన చతురతతో నెట్టుకొచ్చారు. ఆ తర్వాత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి దిగంబర్ కామత్కు సీఎం అయ్యారు. అయితే 2012 శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మెజారిటీ సాధించడంతో మరోసారి పారీకర్ గోవా ముఖ్యమంత్రి అయ్యారు. 63 ఏళ్ల పారీకర్ కొంతకాలంగా ప్యాంక్రియాసిస్ క్యాన్సర్తో బాధపడుతున్నారు. విదేశాల్లో కూడా చికిత్స పొందినా ఆయన ఆరోగ్యం కుదుటపడలేదు. కొద్దిసేపటి క్రితం పారీకర్ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని సీఎం కార్యాలయం తెలియజేసింది. ఈ మేరకు సీఎంఓ అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. సీఎంను కాపాడేందుకు మెరుగైన చికిత్సను అందిస్తూ డాక్టర్లు సాయశక్తులా యత్నించారని తెలిపింది. हमको दुख तो बहुत है कि हम तो इनके नेबर हैं। हम भी अभी कितने सालों से जब से वो आए हैं, जब से हम इनको देख रहे हैं, हम तो यहाँ 25 साल से रह रहे हैं। तो वो इतने जेंटलमैन आदमी कि सुबह मॉर्निंग में 7:15 को निकल जाते थे, रात को लेट नाइट आते थे। हम किसी भी फंक्शन में बुलाते थे, कभी भी आ जाते थे, कभी ना नहीं बोलते थे। सुबह वो मॉर्निंग में 5 बजे 6 बजे उठते थे, योगा करते थे, मुश्किल से 4 घंटे वो रेस्ट लेते थे। इतना हार्ड वर्किंग काम करते थे। इतना नुकसान तो इतना हुआ कि हम कुछ आपको बयान नहीं कर सकते। हम तो कल से भी इनका वेट कर रहे, भगवान से प्रेयर कर रहे थे। हम तो अपना बाजू में टेम्पल है, उसमें भी जाके प्रेयर करते थे कि वो जल्दी से जल्दी स्वस्थ हो जाए। और अच्छा, ये तो हमको अभी 7 बजे ही मालूम पड़ा था, अभी 7:15 का था। हम तो कल से दुआ मना रहे थे कि उनको जल्दी से जल्दी स्वस्थ हो जाए। ये बहुत दुखद हुआ कि वो हम लोगों को इसको छोड़ कर चले गए। मेरा नाम अर्जुन है, हम लोग नेबर है परिकर के, बट वी आर वेरी शॉकिंग न्यूज़ फॉर नेशन, इवन फॉर अ कंट्री। लाइक वी हैव लॉस्ट सच अ पीसफुल एंड हार्ड वर्किंग CM, and which he was very hard working and dedicated to especially for Goa and even in the defense when he was there. He has dedicated his whole life for the country and especially for Goa. He has done a lot of things for Goa. How big loss is this for Goa? We cannot explain this loss. It's a very big loss. మిగతా వార్తల్లోని వివరాలు చిన్న విరామం తర్వాత